హాయ్ ఫ్రెండ్స్, నమస్తేనండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వీడియోలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ తీసానండి. ఈవినింగ్ కూడా మేము బయటికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, నేను వీడియో ఏం షూట్ చేశాను అనేది లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మార్నింగ్ నేను గోధుమ రవ్వ సేమియా వేసి ఉప్మా చేశానండి. చాలా కమ్మగా బాగుంటుంది. ఎవరైనా కనుక ట్రై చేయకుండా ఉండుంటే ఒక్కసారి ట్రై చేసి నాకు ఒక కామెంట్ చేయండి. సేమియా గోధుమ రవ్వ రెండు సమపాళ్లల్లో తీసుకోవచ్చు. కొంత ఇష్టమైతే సేమియా ఎక్కువ తీసుకోవచ్చు, గోధుమ రవ్వ తక్కువ. అట్లా మనం కావాల్సిన క్వాంటిటీస్ని కొంచెం అటు ఇటుగా చేసుకుని చేయొచ్చు. చాలా బాగుంటుందండి ఉప్మా. దానికి ఏ చట్నీ అయినా చాలా టేస్టీగానే ఉంటుంది. తర్వాత పూజ అది చేసేసుకుని ఆఫ్టర్నూన్కి నేను క్యాప్సికమ్ కర్రీ చేశానండి. నాకు చిన్న చిన్న క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టము. టమాటో లేకుండా క్యాప్సికమ్ బంగాళదుంప కాంబినేషన్లో కర్రీ చేసేసానండి. బయటికి వెళ్తున్నాము ఈవినింగ్. సరే, ఈవినింగ్కి కూడా సరిపడా కర్రీ వండేసాను. బండిలో ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ దీంట్లో. కర్రీ అయిపోయిన తర్వాత బయటికి ఏమీ ఎక్కువ రాదు, కాకపోతే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. బండిలో ఆయిల్ వేసేసి పోపేం లేకుండానే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు. మేము ఘాటు చాలా తక్కువ తింటాము. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి దీంట్లో. కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది. గ్రేవీ కావాలంటే గ్రేవీ, లేదంటే దగ్గరగా కుక్ చేసుకున్న చపాతీలోకి చాలా బాగుంటుందండి. అందుకని కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసేసి, దానిలో ఉల్లిపాయలు కూడా ఎర్రగా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ బంగాళదుంపలు 2 వేసేసి బాగా కలుపుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుందండి. ఉప్పు పసుపు కూడా వేసేసి మూత పెట్టేస్తే దగ్గరగా మగ్గిపోతుంది బాగా. చాలా బాగుంటుందండి కర్రీ. ఎవరైనా కనుక ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మెంతికూర ఎక్కువ తీసుకుంటాను అని. మెంతికూర ఒక్కొక్క ఆకు గిల్లేసి దానిని ఇంట్లోనే ఫ్యాన్ కింద కానీ ఎక్కడ మనకి మట్టి పడకుండా ఉండే ప్లేస్లో బాగా ఆరబెట్టేసి ఒక పక్కకు పెట్టేస్తే 4-5 రోజులకి డ్రైగా దానంతటా అదే ఎండిపోతుందండి. దాన్ని కసూరి మేతి అంటారనమాట. నేను ప్రతిసారి తయారు చేసుకుంటాను ఇంట్లోనే. దానిని కర్రీలో వేస్తే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్తున్నాము. దానికి సంబంధించిన లాంగ్ వీడియో రేపు పోస్ట్ చేస్తానండి. ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేసామో, ఏమేమి దొరుకుతాయనేది రేపు పోస్ట్ చేస్తాను. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.